Ministers and opposition leaders trading challenges over corruption claims. Political heat rose in Telangana as BRS leader RS Praveen accused the Revant Reddy government of 2,000 crore corruption in Gurukul institutions. He challenged ministers to debate the issue at Somajiguda Press Club. Responding, ministers Ponam Prabhakar, Adduri Lakshman and Nazaruddin reached Gun Park, where police deployed heavily to prevent unrest. The atmosphere grew tense, leading to the arrest of former Minister Harish Rao to avoid escalation. The confrontation reflects intensifying battles between ruling and opposition leaders, with corruption allegations becoming a flashpoint. Please continue to monitor the situation closely as political challengers and counter-challengers dominate Telangana's discourse. నిన్న మధ్యాహ్నము KTR ప్రెస్ మీట్ పెట్టి అందులో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము 3,50,000 కోట్లే అప్పు చేసినాము, అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదు అని చెప్తూ కేసీఆర్ అధికారం రాకముందు 72,000 కోట్ల రూపాయల అప్పు ఉందని కేటీఆర్ చెప్పిండు. అది వాస్తవం. ఏది 72,000 కోట్లది 2014-15 సంవత్సరం అంటే కేసీఆర్ ముఖ్యమంత్రి నాటికి 72,658 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు. అంటే 64 సంవత్సరాలు 18 మంది ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు 72,658 కోట్లని కేటీఆర్ స్పష్టంగా ఒప్పుకోవడం జరిగింది. రెండవది, ఇంకో మాట ఏమన్నాడు, కేసీఆర్ అధికారంకి వచ్చినాక మరొక 3,50,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పు చేసిన, అమ్మతోడు అంతకంటే ₹1 ఎక్కువ అప్పు చేయలేదని కేటీఆర్ చెప్పిండు, హరీష్ రావు చెప్పిండు, కేసీఆర్ అందరూ చెప్పిండు. మరి అదే వాస్తవమైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే FRBM లోన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి 3,89,673 కోట్ల రూపాయలు FRBM కింద లోన్ తీసుకున్నారు. మళ్ళీ అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చి 2,82,084 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్థిక శాఖ సెక్రటరీ సందీప్ సుల్తానియా గారు ఈరోజు నాకు ఉదయం పంపించిన లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. మరి ఈ రెండు కలిపితే 6,71,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా పెండింగ్ బిల్లులు 40,000 కోట్ల రూపాయలు. దీంతో పాటుగా ఎంప్లాయీస్ బిల్స్, దీంతో పాటుగా మరొక 80,000 కోట్ల రూపాయలు కరెంటు పైన బకాయిలు, కరెంటు విద్యుత్ సంస్థల పైన. అంటే ఇవన్నీ కలిపి అంటే ఆ 72,000 కోట్లు తీసేస్తే 7,30,000 కోట్ల రూపాయల అప్పు స్పష్టంగా కనపడతా ఉంది. ఇంకోటి ఇలా ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎందుకు ఆ మాట 3,00,000 కోట్లు అంటున్నారు అంటే, ఏవైతే 2,82,000 కోట్లు అప్పు చేసిండ్రో అది దేనికోసం చేసిండ్రు, అంతకుముందు వచ్చిన 3,80,000 కాకుండా 2,80,000 లెక్క చెప్తారు. దేనికి వాళ్ళు ఏమంటారు, ఇది మా ప్రభుత్వం అప్పు చేయలేదు, ఏమంటారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం 74,590 కోట్ల రూపాయలు చేసినారు. ఈ అప్పు మేము చేయలేదు, కార్పొరేషన్ చేసింది అంటున్నారు. అంటే ఈ అప్పు కార్పొరేషన్ చేస్తే దేనికోసం కట్టింది, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇరిగేషన్ కానీ రైతుల కోసం. అంటే ఈ 74,000 కోట్ల రూపాయలు రైతులకి వసూలు చేస్తారా చెప్పాలి కదా. మరి అట్లనే వాటర్ రిసోర్స్ కింద వాటర్ రెడ్డి కింద 14,000 కోట్లు. అంటే మంచినీళ్లు తాగడానికి ఏది మిషన్ బకెట్ మాట్లాడారో 14,000 కోట్లు చేసారు. అంటే ఈ 14,000 కోట్లు నీళ్లు తాగుతున్న ప్రజలకి వసూలు చేసుకుంటారా చెప్పాలి కదా. అట్లనే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ 20,200 కోట్లు. అట్లనే హౌసింగ్ కార్పొరేషన్ 6,470 కోట్లు. అంటే ఆ ప్రజల దగ్గర ఎవరికైతే మీరు గతంలో డబ్బులు పెట్టి ఇచ్చిన వాళ్ళ డబ్బులు వసూలు చేస్తారా. అట్లనే TS రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2,951 కోట్లు. అట్లాగే తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 56,000 కోట్ల రూపాయలు. సదరన్ పవర్ కార్పొరేషన్ 17,000 కోట్ల రూపాయలు.